హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక లేట్ చేయడమే. స్టోరీలోకి వెళ్ళినట్లయితే నారాయణని ఇక అరెస్ట్ చేసి ఇక పోలీసులు అయితే తీసుకువెళ్తారు. అందరూ అలా చూస్తూ ఇక తనని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళగానే ఇంట్లోకైతే వెళ్ళిపోతారు. అది చూసిన మహాలక్ష్మి, ఏంటి పెద్ది, మీ నాన్నగారిని అలా అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే మీరేంటి ఇలా సైలెంట్గా ఉండిపోయారు అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అప్పుడే పెద్ది అయితే, ఇక మహాలక్ష్మి, నీకు తెలీదు, మా ఇంట్లో పరిస్థితులు ఎప్పుడు ఇలానే ఉంటాయి. ఇక నాన్న వెళ్తాడు వస్తాడు అంతే అని ఇక అంటూ ఉంటాడైతే మాధవ. ఆ మాటలు విన్న చక్రి అయితే వెంటనే కవర్ చేశాడు. ఏమీ లేదు, మా మా పెద్దనాన్నే కదా, ఇక అలా చాలా గొడవ పడుతూనే ఉంటారు, వాళ్ళకి అవి కామన్, తెల్లారి మళ్ళీ తీసుకువస్తాడు అని ఇక చక్రి అయితే ఇక వెంటనే కవర్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత మహాలక్ష్మికి ఇక అందరికీ వంటలు చేస్తాడు మాధవ అయితే. ఇక అందరికీ వడ్డిస్తూ ఉండగా, అమ్మ మహా, నువ్వు కూడా రామ్మా అని మాధవ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి వస్తుంది. అప్పుడే కన్నా వెంటనే, వదిన ఈ చైర్పై కూర్చో వదిన అని అంటూ ఉంటాడు. ఏంటి, నేను చైర్ పై కూర్చోవడానికి పైనుంచి ఏమీ దిగరాలేదు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వెంటనే, పెద్ది నువ్వేడ కూర్చుంటావు అని అంటూ ఉంటుంది. నేను నేలపైనే కూర్చుంటానమ్మా అని అనగానే, నీకంట పెద్దదానేమి కాదు, నేను కూడా ఇక్కడే కూర్చుంటాను అని అందరూ నేలపై కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడే ఇక, ఏంటమ్మా మహాలక్ష్మి, నువ్వు భోజనం చేయడం లేదేంటి, నీకు కూరలు రుచిగా లేవా, మీ ఇంట్లో లాగా లేవు కదా అని మాధవ అంటూ ఉంటాడు. అప్పుడే, అన్నయ్య, తనకి కూరలు రుచిగా ఉండకపోవడం కాదు, తను నైటు ఇడ్లీ దోశ లాంటివి తింటుంది, టిఫిన్ మాత్రమే చేస్తుంది, తను డైటింగ్ చేసిందా అని అంటూ ఉంటాడు ఇక చక్రి అయితే. అప్పుడే, రేపటి నుంచి నీకు నైట్ కాగానే ఏదైనా టిఫిన్ చేసి పెడతాలేమ్మా అని మాధవ అంటూ ఉంటాడు. ఏంటి, మీరు తినేదే నేను తింటాను, నాకు ఇదే నచ్చింది అని ఇక అంటూ ఉంటుంది మహాలక్ష్మి అయితే. అయినా మీరందరూ ఏమీ పట్టనట్లు ఇలా భోంచేస్తున్నారు, అటు ఒక మనిషి మన ఇంట్లో లేరు, మనలో మనిషి ఒక అతను లేడు అని మీకు కొంచెం కూడా జాలి లేదేంటి అని ఇక అంటూ ఉంటుంది మహాలక్ష్మి అయితే. అప్పుడే ఇక మాధవ, ఏంటమ్మా ఎవరి గురించి అడుగుతున్నావు అని అనగానే, మీ నాన్నగారి గురించి, మీ నాన్నగారు ఇప్పుడు జైల్లో ఉన్నారు, మీరు మాత్రం ఏమి పట్టనట్లు ఒక మనిషి లేడని కూడా అనుకోకుండా భోజనం చేస్తూనే ఉన్నారు, వెంటనే తనని తీసుకురావాలని తెలీదా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక రేపు ఉదయాన్నే తను ఖచ్చితంగా వస్తాడమ్మా, ఆ పోలీసులే పంపించేస్తారు అని అనగానే, ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనగానే చక్రి అయితే, అవును, మా పెద్దనాన్న వెళ్ళి మళ్ళీ తీసుకొస్తాడు, తన తమ్ముడు కదా, ఎలాగైనా ఖచ్చితంగా తీసుకొస్తాడు, అది మాకు కామనే, నువ్వు భోజనం చెయ్యి అని అంటూ ఉంటాడు చక్రి అయితే. అలా మహాలక్ష్మి ఇక అలా అడగగానే చక్రి అయితే కవర్ చేశాడు. ఇక అందరూ భోజనం చేస్తూ ఉంటారు. ఇక రాత్రి కాగానే అందరూ పడుకుండిపోతారు. రాత్రి కాగానే అందరూ పడుకుండగానే ఉదయాన్నే ఇక మాధవ లేసేసి టిఫిన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే, అమ్మ మహాలక్ష్మి, టిఫిన్ చేద్దు కానీ ముఖం కడుక్కొని రామ్మ అని మాధవ అనగానే, ఇక పెద్ది, నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలిగా ఉంది, వీళ్ళంతా ఇలా పడుకుంటే నువ్వేంటి ఇలా పనులు చేయడం ఏంటి, నాకేమీ నచ్చలేదు, నువ్వు ఒక్కనివే పని చేస్తుంటే నాకు చాలా బాధగా ఉంది, అయినా వాళ్ళందరూ తింటారు, వాళ్ళందరూ ఇక పనులు చేయాలి కదా, ఎలాగైనా వాళ్ళని కూడా ఈ పనులు చేయిస్తాను, పెద్ది నువ్వు మాత్రమే చేస్తుంటే నాకు జాలిగా ఉంది, వెంటనే వాళ్ళని లేపి ఈ పనులన్నీ చేయిస్తాను అని ఇక మహాలక్ష్మి ఇక ఒక వాటర్ తీసుకొని వచ్చి పడుకున్న వాళ్ళపై పోయాలని, ఆ వాటర్ వెళ్ళి కాలు జారి ఇక చక్రి తమ్ముడు పై పడుతుంది. అది చూసిన ఇక వెంటనే, ఏంటొదినా ఏం చేస్తున్నావు అని చెయ్యి లేపుతాడు. అప్పుడే ఇక చక్రి అయితే, ఏంట్రా మీ వదినపై చేయి లేపుతావా నిన్ను అని ఇక గొడవ పడుతూ ఉంటారు. అది చూసిన మాధవ, ఏంట్రా ఏం చేస్తున్నారు మీరు, ఒక మనిషి ఉంది చూడాలి కదా, అయినా మీ వదినే కదరా, తను మీరు లేచి పనులు చేయాలని మీ పనులను గుర్తు చేసింది అంతే అని ఇక మాధవ అయితే వాళ్ళకు నచ్చజెప్పి వాళ్ళని ఇక గొడవ పడకుండా చేస్తాడు. ఇక మహాలక్ష్మి మాత్రం చాలా బాధపడుతూ ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన మాధవ, ఏంటమ్మా వాడు అన్నమాటలు, ఇంకా వాడు నిద్రలో ఉన్నాడమ్మా, పట్టించుకోకు, వాడికి మీరంటే చాలా ఇష్టం, వదినంటే గౌరవం, కానీ వాడు నిద్రలో ఆ పని చేశాడు, సారీ అమ్మా, తన తరపున నేను సారీ చెప్తున్నాను అని అంటూ ఉంటాడు. మాధవ్ అయితే, ఏంటి పెద్ది, మీరు పెద్దవాళ్ళు, నాకు సారీ చెప్పడం ఏంటి, అయినా మీరు తప్పు చేయలేదు, ఇక తను కూడా నిద్రలో చేశాడని అన్నావు కదా, ఇక నేను ఏం బాధపడనులే, అయినా నాకు ఇక్కడ ఉండడం ఇబ్బందిగా ఉంది పెద్ది, తొందరగా నన్ను హాస్టల్ చూసి లేక రూమ్ అయినా చూసి అక్కడికి పంపించవా పెద్ది అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి అయితే. అది విన్న ఇక మాధవ్ అయితే షాక్ అయిపోతాడు.
ఇదేంటి ఇప్పుడు మహా వేరే రెంట్‌కి రూమ్ అన్నా, హాస్టల్ అన్నా చూడమంటుంది. అక్కడికి వెళ్తే నలుగురు నాలుగు విధాలా అనుకుంటారు. అటు ఇక అత్త మాత్రం చాలా అనుకుంటుంది. లేదు, మహాలక్ష్మి ఇక్కడే ఉండాలి. కానీ మహాలక్ష్మికి ఇక్కడుంటే ఇబ్బందిగా ఉంది. తన పరిస్థితి నేను అర్థం చేసుకోగలను అని ఇక చాలా బాధపడుతూ తనలో తానే మాధవ బాధపడుతూ ఉంటాడు. వెంటనే మాధవ తన తల్లి ఫోటో దగ్గరికి వచ్చి ఇక చాలా బాధపడుతూ, అమ్మ, మన ఇంటికి నీలాంటి మహాలక్ష్మి కోడలుగా వచ్చింది. మహాలక్ష్మియే వచ్చినట్లుగా అనిపించింది. కానీ తను అనుకుని పరిస్థితులలో తన మెడలో ఇక చక్రి తాళి కట్టాడు. కానీ తను మాత్రం అది పెళ్ళిలా స్వీకరిస్తలేదు. కాబట్టి ఆ అమ్మాయికి ఇక్కడి నుంచి వెళ్ళాలనిపిస్తుంది. ఇక్కడుంటే తనకి చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే తను పెద్దింటి బిడ్డే కదమ్మా, అందుకే ఇబ్బందిగా ఉంది. తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానంటుంది. కానీ అత్త మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక మాటలతో బాధ పెడుతుంది. తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇప్పుడు నేను ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఆ చక్రి గారు చేసిన తప్పు ఇప్పుడు మనందరికీ బాధను కలిగిస్తుంది. అటు ఆ అమ్మాయికి కూడా చాలా బాధ కలుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలమ్మా? అయినా పెద్దింటి బిడ్డ కదా, తను ఇక్కడ ఎలా ఉంటుందని అని ఇక మాధవ అయితే వాళ్ళ అమ్మ చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటమ్మా మాకు ఈ పరిస్థితి, నువ్వే గనక ఇక్కడుంటే మా అందరి పెళ్ళిళ్ళు చేసేవానివి, ఇక అందరితో మాటలు పడకుండా చేసేదానివి. నువ్వే లేక అందరూ మమ్మల్ని నలుగురు నాలుగు విధాలా అంటున్నారు. మీకు పెళ్ళిళ్ళు కావని అత్త మాపై మట్టి పోసింది. ఎప్పటికీ మీరు ఇలానే ఉండాలి అని అన్నది. ఎలాగో అలా చక్రిగాడు నిజంగానే ప్రేమించి పెళ్లి చేసుకొని వచ్చాడని అనుకున్నాను. కానీ ఆ అమ్మాయి ప్రేమించలేదని అర్థమైపోయింది. అనుకోని పరిస్థితుల్లో తన మెడలో ఇక తాళి కట్టించుకుందని తెలిసిపోయింది. కానీ వాళ్ళిద్దరూ ఎలా కలిసి ఉంటారు? వాళ్ళిద్దరూ కలిసి ఉండాలన్నది నా కోరిక. కానీ వాళ్ళిద్దరికీ కలిసి ఉండడానికి ఆ అమ్మాయికి ఇష్టం లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలో, వాళ్ళిద్దరిని ఎలా కలపాలి, వాళ్ళిద్దరూ తిరిగి ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకునేలా చేయాలి, ఏం చేయాలో అర్థం కావడం లేదమ్మా అని ఇక మాధవ అయితే అటు నాన్న పరిస్థితి చూసావు కదా, నాన్న మారడు. ఇక నాన్న ప్రతిదానికి గొడవ పడుతూనే ఉంటాడు. ఇప్పుడు తను జైల్లో ఉన్నాడు, మళ్ళీ తిరిగి వస్తాడు, మళ్ళీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు అని ఇక మాధవ్ అయితే తన తల్లి ఫోటో చూసుకుంటూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అది చూసిన మహాలక్ష్మి, ఇదేంటి పెద్ది ఏం చేస్తున్నాడు అక్కడ, అయినా ఎవరో ఫోటో ఉంది కదా అని ఇక మహాలక్ష్మి అయితే మాధవ దగ్గరికి వస్తుంది. ఏంటి పెద్ది ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటుంది. అప్పుడే మాధవ కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ ఉంటాడు. అది చూసిన మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి పెద్ది నీ కళ్ళలో నీళ్ళ అని అంటూ ఉంటుంది. అప్పుడే లేదమ్మా, ఇంకా ఉల్లిపాయ కోసానమ్మా, అందుకే నీళ్ళు వస్తున్నాయి. లేదు పెద్ది, ఉల్లిపాయ ఇక్కడెక్కడిది, నువ్వు ఏదో ఆలోచిస్తూ బాధపడుతూ నీ కళ్ళలో కన్నీళ్ళు వచ్చాయి, నాకు అర్థమైంది పెద్ది. అయినా ఏంటి పెద్ది ఏం జరిగింది అసలు అని ఇక నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావా పెద్ది అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి అయితే. లేదమ్మా అని అనగానే, లేదు పెద్ది, నువ్వు దేని గురించో ఆలోచించి నీ కళ్ళలో నీళ్లు తెచ్చుకున్నావు అని అంటూ వెంటనే పైకి చూసింది. అక్కడ ఫోటో కనిపిస్తుంది. అది చూసి మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోతుంది. వెంటనే ఆ ఫోటో తీసుకుని చేతిలో పట్టుకొని చూస్తూ ఉంటుంది. అప్పుడే అది చూసి, ఏంటమ్మా ఏం చూస్తున్నావు అని అనగానే, పెద్ది ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు, మీరు ఎవరు, నీకేం కావాలి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కాదమ్మా, మా అమ్మ మా అమ్మ మా అమ్మ చనిపోయింది అని చెప్పగానే అప్పుడే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటి తను చనిపోయిందా అని అనగానే, అవును మా అమ్మ చనిపోవడం వల్లే కదా మాకు ఈ పరిస్థితి అని అంటూ ఉంటాడు పెద్ది అయితే. అప్పుడే ఇక మహాలక్ష్మి, పెద్ది ఈ ఫోటోలో ఉంది మీ అమ్మనా అని అంటూ ఉంటాడు. అవును మా అమ్మే, అయినా పదే పదే అడుగుతున్నావేంటి మహాలక్ష్మి అని అంటూ ఉంటాడు మాధవ్ అయితే. అప్పుడే ఇక మహాలక్ష్మికి అయితే వెంటనే ఇక తన అత్త గుర్తుకు వస్తుంది. ఇదేంటి ఈ ఫోటో సేమ్ మా ఇంట్లోనే ఉంది కదా, మా నాన్న మా అమ్మ ఒకరోజు మాట్లాడుతుంటే నేను విన్నాను. ఇక మా అమ్మ పదే పదే ఈ ఫోటో గురించి అడుగుతూనే ఉండేది. ఒకరోజు మా నాన్న పదే పదే అడుగుతున్నావు కాబట్టి ఎవరికి చెప్పనని ఒట్టేసి చెప్తున్నా, నీకు ఆ నిజం చెప్తాను అని ఇక అన్నాడు. ఆ రోజు అమ్మ ఒట్టేసుకొని ఆ నిజాన్ని తెలుసుకుంది. ఆ రోజు చాటుగా నేను కూడా విన్నాను కదా, అంటే ఆ ఫోటో ఎవరో కాదు మా మేనత్తది. మా మేనత్త ప్రేమించి ఒక అతన్ని ఇక పెళ్లి చేసుకుంది. ఇక పేదవాడైనా అతన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందని
ఇక అందరూ చాలా బాధపడ్డారు. ఇక అత్త గురించి నాన్న చాలాసార్లు ఎవరికీ చెప్పలేదు, ఎవరు అడిగినా చెప్పలేదు. కానీ అమ్మకు చెప్పారు కదా, నిజంగానే తను మా మేనత్త, అంటే ఈ ఫోటోలో ఉంది మా మేనత్తే కదా అని ఇక అనుకుంటూ ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే మా మేనత్త చనిపోయిందా అని ఇక మహాలక్ష్మి కళ్ళలో నీళ్లు తెచ్చుకుంటుంది. అప్పుడే మాధవ, ఏంటి మహాలక్ష్మి, ఏం ఆలోచిస్తున్నావు, అసలు ఏమైంది అని ఇక అంటూ ఉంటాడు. పెద్ది, నీకు ఒక నిజం చెప్పాలి అని అనగానే, ఏంటమ్మా అని అనగానే, ఈ ఫోటోలో ఉంది మీ అమ్మనేనా అని అనగానే, అవును మా అమ్మే చనిపోయింది అని చెప్పగానే మహాలక్ష్మి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి పెద్ది, మీ అమ్మ చనిపోయిందా అని అనగానే, అవును మహాలక్ష్మి, మా అమ్మ చనిపోయింది అని చెప్పగానే, అసలు మీ అమ్మ ఏ విధంగా చనిపోయింది అని అడుగుతూ ఉంటుంది. మా అమ్మ ఇక మా నాన్నని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలీదు. ఇక మేమందరం బాగానే ఉన్నాం. నాకు 9 ఇయర్స్ ఉంటుంది. అప్పుడు మా అమ్మ ఇక మా తమ్ముళ్ళందరూ పుట్టారు. ఆ తర్వాత మా అమ్మకి ఏం జరిగిందో ఏమో తెలీదు, కానీ హఠాత్తుగా మరణించింది. ఇంకా మా అమ్మ మరణానికి కారణం ఏంటో ఇప్పటి వరకు తెలీదు అని చెప్పగానే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. అనగానే అప్పుడే, అయినా నీకు మా అమ్మ ఎలా తెలుసు మహాలక్ష్మి అని అంటూ ఉంటుంది. అంటే ఇక అప్పుడే మహాలక్ష్మి అయితే, మీ అమ్మ ఎవరో కాదు పెద్ది, తను మా మేనత్త అని చెప్పగానే మాధవ్ అయితే ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవును మా పెద్ది, ఇక మీ అమ్మ ఫోటో చూశాను, మా ఇంట్లో కూడా మీ అమ్మ ఫోటో ఉంది. అది చూసి చాలాసార్లు మా అమ్మ అడిగేది మా నాన్నని, ఆ ఫోటో ఎవరిదండి, తనని ఆ ఫోటో చూస్తూ ఎప్పుడూ బాధపడుతూనే ఉంటావు, ఎవరిదో చెప్పండి, ఆ విషయం నేను ఎవరికీ చెప్పను కానీ అని మా అమ్మ మా నాన్నని బ్రతిమలాడింది. అప్పుడు మా నాన్న ఎవరికీ చెప్పనని నా మీద ఒట్టేయి అని అన్నాడు. అప్పుడు మా అమ్మ ఒట్టేసింది, నేను ఎవరికీ చెప్పను, నా ప్రాణాలు పోయేవరకని అని మాట్లాడింది. ఆ తర్వాత మా నాన్న ఆ ఫోటో గురించి నిజాన్ని బయటపెట్టాడు. ఆ ఫోటోలో ఉంది ఎవరు అని అడగగానే అప్పుడే ఇక మా నాన్న మాత్రం తను ఎవరో కాదు, నా చెల్లెలు, ఇక నా చెల్లెలు మమ్మల్ని వీడి వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలైంది. తను ఒక అతన్ని ప్రేమించింది, నిరుపేద కుటుంబం, వాడు ఒక మెకానిక్, వాడిని ప్రేమించి ఇక తనని పెళ్లి చేసుకొని మా నుండి దూరమైపోయింది అని చెప్పగానే ఇక ఆ మాటలు విన్న ఇక మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. అంటే నా మేనత్త ఇక ప్రేమించి పెళ్లి చేసుకుందా, ఒక పేదవాడిని పెళ్లి చేసుకుందని ఇక మా వాళ్ళు దూరం చేసుకున్నారా అని మహాలక్ష్మి అనుకుంది కదా. వెంటనే ఇక ఈ విషయం ఇక మాధవకైతే చెప్తుంది. అప్పుడే తను ఎవరో కాదు, మా మేనత్త గురించి మా నాన్న చెప్తుంటే నేను విన్నాను, ఈ ఫోటోలో ఉంది మా మేనత్త అని చెప్పగానే, అంటే నువ్వు మా మరదలివి, అంటే మా మేనమామ కూతురివి అని అంటూ ఉంటాడు. అవును పెద్ది, నేను మీ మేనమామ కూతురునే, కానీ అత్త గురించి ఇక మా నాన్నకి తెలీదు, అత్త చనిపోయిందని, అసలు అత్త ఎక్కడుందో కూడా తెలీదు. ప్రతిరోజు ఆ ఫోటో చూసుకుంటూ చాలా బాధపడేవాడు. అత్త చనిపోయిందని మా నాన్నకి తెలిస్తే మా నాన్న చాలా బాధపడతాడు అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి అయితే. అప్పుడే ఇక మాధవ అయితే ఇక ఆ మాటలు విన్న మాధవ ఒక్కసారి షాక్ అయిపోతాడు. అంటే మా అమ్మ ఒక పెద్దింటి కుటుంబం నుంచి ఇక నాన్నని పెళ్లి చేసుకుందా, అలాగే చక్రి కూడా తన మేనమామ కూతుర్నే పెళ్లి చేసుకున్నాడు, అంటే ఎప్పటికీ మహాలక్ష్మితో కూడా తన కుటుంబం మాట్లాడదన్నమాట అని ఇక మాధవ చాలా బాధపడుతూ ఉంటాడు. మీరు ఎవరో తెలియక నేను చాలా బాధపడ్డాను, మీరు మా ఫ్యామిలీ అని తెలిసింది అని ఇక మహాలక్ష్మి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. కానీ మాధవ మాత్రం మహాలక్ష్మి గురించి తలుచుకొని తన తల్లిలాగే ఇప్పుడు మహాలక్ష్మి కూడా వాళ్ళ కుటుంబానికి దూరం అయిపోతుందని మాధవ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక వెంటనే మాధవ ఇక తన మరదలే ఇక చక్రిని పెళ్లి చేసుకుందని ఇక చాలా సంతోషపడుతూ తొందరలోనే ఆ కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని కలిపేయాలి, మహాలక్ష్మి తన కుటుంబాన్ని ఇక తన ఫ్యామిలీ దగ్గరికి, తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వచ్చేలా చేయాలి అని ఇక మాధవ అయితే నిర్ణయించుకుంటాడు. ఈ విధంగానైతే మాధవ ఇక మాధవ తల్లియే తన మేనత్త అన్న నిజమైతే తెలుసుకుంటుంది మహాలక్ష్మి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.